ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? నిరాశ మనిషికి గొప్ప శత్రువు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే మనిషి డీలా పడిపోతాడు, నిరాశ చెందిపోతాడు. కోరుకున్నది దొరకకపోతే, అనుకున్న ఉద్యోగం దొరకకపోతే, అనుకున్నట్టుగా వ్యాపారం జరగకపోతే, అనుకూలవతి అయిన భార్య దొరకకపోతే, మరి మంచి చక్కని గృహం ఏదైతే ఊహించుకున్నాడో ఆ గృహం కట్టుకోలేకపోతే మనిషి అలా కృంగిపోతూ ఉంటాడు. ఈరోజున దేవుడు నీతో మాట్లాడేయాలనుకుంటుంది ఏంటంటే, నా ప్రాణమా ఏలా నీవు కృంగి ఉన్నావు అని ఒక ప్రశ్న నీకు నువ్వు వేసుకోవాలి. నా అంతరంగమునున్న సమస్తమా నువ్వెందుకు విచారపడుతున్నావు అని అడగాలి. ఎందుకు అంటే, నేను యెహోవా యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను అని అంటాడు భక్తుడు అక్కడ. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఈరోజు చివరి రోజు కాదు, ఈరోజు చివరి రోజు కాదు, త్వరలోనే అది నీ జీవితంలో జరగబోతున్నాయి. దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాను అని ప్రభువు వాగ్దానం చేశారు. వాగ్దానం అండి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అవన్నీ నీకు అనుగ్రహించబడును. దేవుడు నీకు ఇస్తాడు అవి. కృంగిపోకు, ఊపిరి పీల్చుకొని ప్రాణం పోసుకో. త్వరలోనే కొత్త ఉద్యోగం నువ్వు అనుకున్నట్టుగా కొత్త గృహాన్ని కట్టుకోబోతున్నావు. నువ్వు అనుకున్నట్టుగా కొత్త పొలాల్ని కొనబోతున్నావు. ఇవన్నీ ఆల్రెడీ కొనేశాను, ఉంటున్నాను అన్నట్టుగా విశ్వసించినట్లయితే దేవుడు ఆ ప్రయత్నాన్ని నీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. కృంగిపోకు, నిరాశపడుకు. దేవుడు నీ యొక్క విన్నపం ఆలకించాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు విశ్వాసాన్ని కనపరచు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.